హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి కదండి. ఇక నుంచి లేట్ అవ్వు, డైలీ పోస్ట్ చేయేలాగా చేస్తానన్నమాట. ఎందుకంటే పిల్లలిద్దరికీ ఫీవర్ అండి, టైఫాయిడ్. దానివల్ల నాకు పోస్ట్ చేయడానికి అసలు కుదరట్లేదు. ఇక నుంచి మన వీడియోస్ డైలీ పోస్ట్ అయ్యేలాగా చూస్తానన్నమాట. ఈరోజు నేను పిల్లలకి స్నాక్స్ కిందకి చక్కెర పార చేశానన్నమాట. మా పిల్లలు వీటిని గోధుమ పిండి బిస్కెట్లు అంటున్నారు. మన ఇంట్లో 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి. ఇవి చాలా తొందరగా అయిపోతాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటెం. ఫస్ట్ ఏమేమి కావాలో చూసేద్దాం రండి. 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు వరకు మైదా, పావు కప్పు వరకు నెయ్యి. నేను షుగర్ని పౌడర్లా చేసి వేసుకున్నానండి. షుగర్లా వేసేసుకున్నా పర్వాలేదు, పౌడర్లా చేసి వేసుకున్నా పర్వాలేదు అనమాట. అది మన ఇష్టం. నేనైతే ఇలా పౌడర్లా చేసి వేసుకున్నాను. ఇవన్నీ ఒక బౌల్లో మిక్స్ చేసేసుకుని, ఇది మనకి గోధుమ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. నెయ్యికి బదులు మనం డాల్డాన్న వేస్ట్ చేసుకోవచ్చండి, అది మన ఇష్టం. నేనైతే నెయ్యి వేసాను, కొంచెం టేస్టీగా ఉంటాయి కదా అని. ఇలా వాటర్ వేసి కలుపుకొని, ఇది మనకి చపాతీ పిండి మిశ్రమాన్ని కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. కలిపేసుకుని దీన్ని మనం ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పిండి కొంచెం నానితే మనకి ఆ బిస్కెట్లు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. నేను కూడా బిస్కెట్లు అని అంటున్నా మా పిల్లల్లాగా. ఇది మనకి చపాతీ చేస్తాం కదా, అంత పలుచగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి. ఇలా చేసుకుని ఒక నైఫ్ తీసుకుని మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి. రౌండ్గా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలాగా. నేనైతే ఇలా కట్ చేశాను అనమాట. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు, మనకి అతుక్కుపోకుండా మళ్ళీ నైఫ్తో ఇలా తీసుకుంటే సరిపోతుందన్నీ. ఇలా తీసుకుని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటామేనండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా సింపుల్గా అయిపోతుంది మనకి. ఎక్కువ టైం కూడా ఏం పట్టదనమాట. ఇలా అన్నీ ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి, చాలా తక్కువే పడుతుంది. మనం ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ప్లేట్లో, అవన్నీ ఆయిల్లో వేసేసి స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. హైలో పెడితే మాడిపోతాయండి, పచ్చిగా ఉంటాయి. పైన ఏగిన లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇలా ఒక పక్క ఏగిపోయిన తర్వాత ఇంకొక పక్కకి తిప్పుకుంటూ వేయించుకోవడమే. చూసారా, ఇలా ఏగిపోయిన తర్వాత నేను ఒక బౌల్లో తీసేసుకున్నాను మొత్తం. నేను పొద్దున్నే చేస్తే సాయంత్రానికి ఈ బౌల్ మొత్తం ఖాళీ చేసేసారు, అంత టేస్టీగా ఉన్నాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మన వీడియో నచ్చితే లైక్ చేయండి.